గెలిచిన సర్పంచ్ అయినా చేసింది? గెలిచిన సర్పంచ్ వాళ్ళు కండి. ఏం పేరు ఆయన పేరు? గెలిచిన సర్పంచ్ కుర్మ పాపయ్య. ఆయన తమ్ముడు చేసింది ఇది. ట్రాక్టర్ నడిపించి మీ ఇంటి మీదకి ఓడిన సర్పంచ్ అభ్యర్థి ఇంటికి వచ్చి ఇల్లును గులగొడదాం అనుకున్నాడు, మరి ఏం అలా చంపేద్దాం అనుకున్నాడు. చిన్నపిల్లలు కూడా ఉన్నారు. చిన్నపిల్ల ఈ దెబ్బ తగిలిన ఆమె, ప్రమాదం జరిగిన ఆమె ఏదైతే అడ్మిట్ అయిందో ఆమె కొడుకును ఎత్తుకొని ఆడికి ఆడ కూర్చున్నది. ఆ పిల్లల్ని కూడా విడవలే. ఆ పిల్లగాడు కూడా చిన్న పిల్లగాడు కూడా కాలు ఎరిగింది. అటువంటి చిన్న పిల్లగాడు అంటే 1 year ఉండొచ్చు, 2 years. అటువంటి పిల్లల్ని కూడా ఇవ్వకుండా కాలు ఎరగొట్టేసింది. మరి ఇటువంటి గవర్నమెంట్ ఎవరైనా సహిస్తారా, మెచ్చుకుంటారా? కేసు జరిగింది, వేసారు, అప్రూవ్ అయింది. ఇంకా పోలీసులు పట్టుకపోయినా లేదో తెలియదు. ఈ బాధలో ఉండి అది పట్టించుకోలేక లేటు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇటువంటి ఘటనలు జరగద్దు. ప్రభుత్వం ఉంటే ప్రజలకు సహకారం అందించి న్యాయం చేయు, అన్యాయం చేయకు. అన్యాయం చేయొద్దు, ప్రజలకు అది ఆదుకో. నువ్వు చేసే హామీలన్నీ కూడా ఇవ్వు, హామీలు ఇచ్చి నీ పేరు తెచ్చుకో. అప్పుడు నీ ప్రజలందరూ కూడా నీ పట్ల, నీ ప్రభుత్వం పట్ల ఆకర్షితులై నిన్ను మెచ్చుకునేటట్టు చేయాలి. రేపు వ్యతిరేకం కావద్దు. ఇప్పుడే 5 ఏళ్ళు చేస్తే కాదు, ఇంకా రాబోయే వస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చే 5 ఏళ్ళలో కూడా మీకు ఎన్నుకునేటట్టు ప్రజాపాలన చక్కగా చేయాలి, మంచి న్యాయం చేయాలి, అన్యాయం చేయొద్దు. మీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకు మందలించాలి, మంచి మరి ఈ విధంగా చేయొద్దని చెప్పాలి.